ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర వైఖరికి నిరసనగా ఆగస్టు 5న ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టాలని అటు మంత్రివర్గం అయితే నిర్ణయించింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. 42% బీసీ రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపాలని విజ్ఞప్తి కూడా చేయబోతున్నారు. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అటు బీఆర్ఎస్ నుంచి పల్లె రవికుమార్ గారు, ఇక అదేవిధంగా బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు, అండ్ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి జితేందర్ గారు, ఇక రాజకీయ విశ్లేషకులు నర్ర విజయ్ కుమార్ గారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ విజయ్ గారు, ముందుగా మీతోనే స్టార్ట్ చేద్దాం. సో ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్లకు సంబంధించి మార్చిలో ఏదైతే ఆమోదించారో అసెంబ్లీలో, అది తర్వాత గవర్నర్, తర్వాత రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. ఎట్టకేలకు అటు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే అటు ఏదైతే టైం కూడా గడువు దగ్గరకు వస్తుంది. కేబినెట్ లో నిర్ణయం మాత్రం రిజర్వేషన్ తర్వాతే వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో ఏంటి, ఎంత మేర పాసిబిలిటీస్ ఉన్నాయి అవకాశాలు? అసలు స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు? ఇది పూర్తిగా రాజకీయం అయిపోయిందండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయంగా చేసి దీన్ని మరింత సంక్లిష్టత చేసి దీని నుంచి తప్పించుకునే విధంగానే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ మొత్తం ఏ రకంగా జాతీయ స్థాయిలో 9th షెడ్యూల్లో చేర్చితే తప్ప దీనికి సంబంధించినటువంటిది సమస్య పరిష్కారం కాదు అనేది తెలుసు. ఉన్నదాన్ని చెడగొట్టి మళ్ళీ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ మళ్ళీ కేంద్రానికి పంపడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలుసు. ఇచ్చినటువంటి హామీ ఏమైతుందో ఏందని ఒక రాజకీయ భయంతో ఇప్పుడు కేంద్రం దగ్గరికి పోతున్నట్టు 2 రోజులు రాష్ట్రపతి దగ్గరికి, ప్లస్ ఆ పార్టీ కార్యక్రమం ఇంకొకటి కూడా ఇది సడన్ గా నిర్ణయం తీసుకున్నారా మరి ముందే తెలియదు కానీ విత్ ఇన్ ద పార్టీలో ఇక్కడ నటరాజన్ పాదయాత్ర చేస్తున్నారు. ఇంతవరకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వాళ్ళు ఏ రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో నేను చూసినంత వరకు అయితే ఒక ఇన్ఛార్జి పాదయాత్రలు చేయడం అనేది జరగలేదు. ఇక్కడ ఇన్ఛార్జి 31వ తేదీ నుంచి పాదయాత్రలు పెట్టుకున్నారు పార్టీలో, కింద కాంగ్రెస్ పార్టీలో. ఆ పాదయాత్ర ఎక్కడ డామినేట్ అవుతుంది అనే ఒక ఇంటెన్షన్ కూడా ఉందేమో అధికార పార్టీలో, అధికారంలో అధిపతికి, ప్రభుత్వ అధిపతికి. అదే తేదీలలో ఢిల్లీలో రాష్ట్రపతి ధర్నా, ఇక్కడ ఉంటారు మంత్రులు ఉండరు, కార్యకర్తలు ఉండరు, ఎమ్మెల్యేలు ఉండరు. ఇక్కడ పాదయాత్ర చేయడం వల్ల అప్పుడే ఉంటుంది. ఆ పాదయాత్రకు చెక్ పెట్టే ఉద్దేశంతో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారా అనేది. ఇంకొకటి రాష్ట్రపతి దగ్గర ధర్నా చేయడం, ఇదంతా ఒక రాజకీయ పరమైనటువంటి అంశం కిందనే చూడాల్సినటువంటి అవసరం ఉంటది. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ చేసేటువంటిది అది జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వము 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకని ఒక మోసపూరితమైనటువంటి విధంగానే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చిత్తశుద్ధి పార్టీ పరంగా, ప్లస్ దీని వల్ల ఏంది, రాజకీయంగా వీళ్ళకు వ్యతిరేకత వస్తున్నది. ఎలక్షన్లు పెడితే ఎన్ని సీట్లు వస్తాయని అని ఒక భయం కూడా ఉన్నది. అందుకని అది డిలే చేస్తా ఉన్నారు. మనకు నిధులు రాకపోయినా పర్వాలేదు, పార్టీ క్యాడర్ ఎట్టున్నా ఏం లేదు, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోతే వీళ్ళకి రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులు. 11 నెలలు ఒక వ్యతిరేకత వచ్చింది, రిజల్ట్ ఎట్లా వస్తుందని ఒక భయము. అదేవిధంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసి మరింత ఒక చట్టం చేసి ఢిల్లీకి పంపిన తర్వాత దాని మీద ఏంది మళ్ళీ ఆర్డినెన్స్ సవరించారు. సేమ్ అంశం మీద గవర్నర్ ఎట్లా ఆమోదిస్తాడంటే ఒకే అంశం మీద తనే పై అధికారికి పంపిన తర్వాత మళ్ళీ ఇక్కడనే అదే అంశానికి సంబంధించి స్ఫూర్తి అదే, చట్టం వేరు, ఇంకోటి పంచాయతీరాజ్ అని చెప్తున్నప్పటికీ అంటే ఇది ఒక మోసపూరితమైనటువంటి చర్యగానే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుంది. మరింత సంక్లిష్టత కోర్టుల చుట్టూ తిప్పడం, మరింత అది ఇప్పటిద్దలో సాలుగా అన్నటువంటి విషయంగా దీన్ని తీసుకెళ్తుంది. ఓకే అండి. ఎస్ రవికుమార్ గారు, సో మీరేం చెప్తారు? విజయ్ కుమార్ గారి మాటల్ని ఏకీభవిస్తున్నారా? మీరు కూడా అంతే అనుకుంటున్నారా? కాంగ్రెస్ ప్రజల్ని అటు బీసీ రిజర్వేషన్ల పేరుతో మోసం చేస్తుంది అని చెప్పేసి మీరు కూడా, బీఆర్ఎస్ కూడా అనుకుంటుందా? సునీత గారు, ముందుగా ప్యానల్ లో ఉన్న మిత్రులు జితేందర్ గారికి, వెంకటరెడ్డి గారికి, నర్రా విజయ్ కుమార్ గారికి, మీకు జిల్లిస్ వీక్షకులకి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మిత్రుడు విజయ్ కుమార్ చెప్పినట్టుగా బీసీ రిజర్వేషన్లో స్థానిక సంస్థలు అన్నది ఇది అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినటువంటి విషయం. సంపూర్ణంగా అసెంబ్లీలో బిల్లు పెట్టిన రోజు బేషరతుగా ఇచ్చి అదే రోజు మేము చెప్పినాం బీఆర్ఎస్ పార్టీగా ఇది ఖచ్చితంగా వెంటనే తక్షణమే అఖిలపక్ష ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ని రూపొందించుకొని, కార్యాచరణ రూపొందించుకొని
అందరం ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని రాష్ట్రపతిని కలిసి ఒత్తిడి చేయడం ద్వారా 9th షెడ్యూల్లో చేర్చుకున్నట్లయితే ఈ రిజర్వేషన్లకు చట్టబద్ధత ఉంటుంది, రాజ్యాంగబద్ధత ఉంటుంది, నిలబడుతుంది అని చెప్పేసి మేము ఆ రోజు నుంచి చెప్తూనే ఉన్నాం. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయకపోగా ఆర్డినెన్స్ ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి ఆర్డినెన్స్ నుంచి జీవోతో అని చెప్పేసి కాలయాపన చేసుకుంటూ వచ్చి చివరి నిమిషంలో ఎప్పుడైతే హైకోర్టు డెడ్ లైన్ పెట్టిందో 3 నెలల్లో అంటే జూలై 31వ తారీఖులోగా రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం ఎన్నికల ప్రక్రియకు సెప్టెంబర్ 30లో డెడ్ లైన్ పెట్టిందో, ఆ పెట్టిన తర్వాత హడావుడిగా ఈ మళ్ళీ ఆర్డినెన్స్ ఈ జీవో అనేటువంటి ఒక రాజకీయ డ్రామాకు తెరదీసి ఆ రోజే చెప్పినాం మంత్రివర్గంలో పెట్టి ఆర్డినెన్స్ తెస్తాం, జీవో తెస్తాం, ఎన్నికలు పెడతాం అని చెప్పేసి చెప్తా కూడా వెంటనే మేము చెప్పినాం. అదే రోజు చెప్పినాం ఇది మీరు ఒకవైపున ఢిల్లీకి అదే అంశం మీద రిజర్వేషన్లకు సంబంధించి అదే అంశం మీద ఆ రాష్ట్ర అసెంబ్లీ చట్టం చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించిన తర్వాత రాష్ట్రపతి పరిశీలనలో ఉండగా మళ్ళీ ఇక్కడ మీరు అదే అంశం మీద ఆర్డినెన్స్ ఇవ్వడం అనేది ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు, గవర్నర్ కూడా యాక్సెప్ట్ చేయడు అని చెప్పేసి చెప్తా దానికి పనికి మాల వితండవాదాలు చేసిరు, అయిపోతుంది అన్నారు, ఇదన్నారు, ఇదంతా కూడా ఏదో మా మీద నింద వేసే ప్రయత్నం చేసిండ్రు. అయినా కూడా మేము నిశ్చలంగా స్థిరంగా అదే అభిప్రాయంతో చెప్పినాం. ఇప్పటికీ చెప్తున్నాం 9వ షెడ్యూల్లో చేస్తే తప్ప 42% రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత ఉండదు. అది వాస్తవము, అది హేతుబద్ధము, అది రాజ్యాంగబద్ధము. ఆ వాదన నేను చెప్తున్నాను. అంటే కరెక్టే మీరు చెప్తుంది. ఓకే, ఇప్పుడు 50% క్యాప్ దాటుతుంది కాబట్టి మీరు చెప్తున్నారు రాజ్యాంగబద్ధం కాదని. కానీ బీఆర్ఎస్ మద్దతు ఉందా? 42% కోరుకుంటుందా? ఏదైతే కాంగ్రెస్ డిక్లరేషన్లు ఇచ్చినట్లుగా బీఆర్ఎస్ కూడా అదే కోరుకుంటుందా? బీసీలకు 42% రిజర్వేషన్ ఉండాలని సునీత మేము చెప్పిన దాంట్లో ఉన్న స్పష్టత ఉన్నది. 40 మద్దతు లేకపోతే మేము అసెంబ్లీలో తీర్మానం పెట్టిన రోజు బేషరతుగా ఎందుకు మద్దతు ఇస్తాం? సంపూర్ణంగా ఎందుకు మద్దతు ఇస్తాం? సంపూర్ణంగా మద్దతు ఇచ్చినాం. దీన్ని రాజ్యాంగబద్ధంగా నిలబెట్టుకోవాలంటే ఢిల్లీలో 9th షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్ లో 9th షెడ్యూల్లో చేర్చాలి. దానికి మేము సంపూర్ణంగా సహకరిస్తాము. అంటే ఇప్పుడు 6న జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది కదా, బీఆర్ఎస్ మద్దతు కూడా ఉంటుందా? ఢిల్లీలో అటు కేంద్రం పైన ఒత్తిడి తేయడానికి ట్రై చేస్తున్నారు, మరి జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేయడానికి రెడీ అయిపోయారు కాబట్టి బీఆర్ఎస్ నుంచి కూడా రెడీ ఉన్నారా? మేము 4 నెలలుగా చెప్తున్నాం ఆ మాట, 4 నెలలుగా ఆ మాట చెప్తున్నాం. ఎప్పుడైతే అసెంబ్లీలో తీర్మానం చేసినామో, చట్టం రూపొందించినామో, బిల్ పాస్ చేసి ఆ రోజు నుంచి తక్షణమే ముఖ్యమంత్రి గారు అది ఢిల్లీకి పంపించి తక్షణమే ముఖ్యమంత్రి గారు ఇక్కడ అన్ని పార్టీలతోటి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అది ఏ విధంగా అమలు చేయించుకోవాలన్న కార్యాచరణ రూపొందించి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలి, ప్రధానమంత్రి గారి దగ్గరికి, రాష్ట్రపతి దగ్గరికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. అప్పుడే అక్కర్లేదు ఓన్లీ ఆర్డినెన్స్ ఇస్తే సరిపోతుంది, జీవో ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి ప్రజల్ని తప్పుదో పట్టించింది. చేసింది. ఇవాళ మోసం అది కుదరదు అని చెప్పిన తర్వాత ఇవాళ రాష్ట్రపతి ఇప్పుడు మనకి ఇవాళ తెలిసిన సమాచారం ఏంటంటే, మనకు ఇప్పటికి అధికారికంగా కాదు తెలిసిన సమాచారం ఏంటంటే గవర్నర్ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ పంపించినటువంటి ఆర్డినెన్స్ ని మళ్ళీ రాష్ట్రపతి అనుమతి కోసము ఇట్లా వచ్చింది, మరి మీకు ఆల్రెడీ ఇదివరకే పంపించడం, మరి దీన్ని నేను చేయకూడదా అని చెప్పేసి గవర్నర్ గారు పంపించారని సమాచారం. అరే అంటే మీకు ఇంతమంది క్యాబినెట్ లో ఆ రోజు గొప్పగా చెప్పిండు మంత్రులు, క్యాబినెట్ లోకి మేము అడ్వకేట్ జనరల్ తీసుకొచ్చినాము, న్యాయ నిపుణులతో కూర్చున్నాము, మాట్లాడినాము, అంతమందితో మాట్లాడినాము, ఆర్డినెన్స్ ఇస్తున్నాం అని చెప్పిండ్రు. మరి న్యాయ నిపుణులు ఏం చెప్పిండ్రు? అడ్వకేట్ జనరల్ గారు ఏం చెప్పిండ్రు అంటే దీనికి బీసీ రిజర్వేషన్లు అమలు కావడానికి దానికి ఇంకెంత సంక్లిష్టత, కాంప్లెక్సిటీ పెంచడం కోసం సలహాలు ఇచ్చారా మీకు? దాన్ని పరిష్కారం చేయడం కోసం ఇచ్చిందా? అరే ఏంటండి, అన్ని పార్టీలు సంపూర్ణంగా సహకరించడానికి ఉంది. ఇప్పటికి ఇంకేంటంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదు. ఢిల్లీలో కూడా రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి పంపిన దాంట్లో కూడా మాకు తెలిసిన సమాచారం ఏంటంటే దాంట్లో 9th షెడ్యూల్లో చేర్చాలి, రాజ్యాంగ సవరణ చేస్తే 9th షెడ్యూల్లో చేర్చాలన్నటువంటి విజ్ఞప్తి అప్పీల్ ఉన్నట్టుగా లేదు అని మాకు ఉన్నటువంటి సమాచారం. 9th షెడ్యూల్లో చేర్చకుండా రాష్ట్రపతి గారు మాత్రం అక్కడ ఏం సహాయం చేయగలుగుతారు? 9th షెడ్యూల్ చేస్తేనే కదా రాజ్యాంగ సవరణ చేస్తే 9th షెడ్యూల్ చేస్తేనే ఈ రిజర్వేషన్లు నిలబడతాయి కదా. అంటే పదే రాజకీయం చేసాం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇదే మోసం. అట్లా కాదు, వద్దు. తమిళనాడు ఒక పక్కన చేసుకున్నది,
తమిళనాడు స్పష్టంగా ఏ విధంగా క్లారిటీ ఉంది, దాని ప్రకారంగా మనం చేసుకుందాము, మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది మీ ఒక్కరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ సమాజానికి సంబంధించి వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. 75 ఏళ్లుగా అన్యాయాలుగా గురైనటువంటి వాళ్ళు, మోసపోయినటువంటి వాళ్ళు కాబట్టి రవికుమార్ గారు మళ్ళీ వస్తాను. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైతే తెలంగాణ నుంచి కూడా అటు కేంద్రానికి సంబంధించి కాస్త ప్రెషరైజ్ చేయాలని అటు నిన్న ఏదైతే తెలంగాణ కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది, 5, 6, 7న కొంతమంది కీలకమైన మంత్రుల్ని అదేవిధంగా ధర్నాలు జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేయాలని చెప్పేసి డిసైడ్ అయింది. సో ఏంటి అందరి ఆమోదంతో గవర్నర్ దగ్గరికి ఆర్డినెన్స్ బిల్ వెళ్ళింది, అది కాస్త రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. సరే ఇక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తరఫున కూడా అయితే మద్దతు ఉంది కాబట్టి జంతర్ మంతర్ దగ్గర బీజేపీ నేతలు ఉంటారా, ఎంపీలు కూడా వెళ్ళి అక్కడ చేస్తారా ఏంటి? ఇప్పుడు మీతో పాటు సునీత గారు, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. ఇవాళ బీసీ రిజర్వేషన్ 42% అనేటువంటిది తెలంగాణలో చిలికి గాలివానై అది తుఫాను వైపు ప్రయాణం చేస్తుంది అనేటువంటిదే భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన చట్టపరమైన పరిమితులు, పరిధులు, ఆలోచనలు, ఎత్తుగడలు లేకుండా రేవంత్ రెడ్డి గారి సర్కారు ఏకపక్షంగా చేసినటువంటి ఒక నిర్ణయం కామారెడ్డిలో మనం గెలుస్తామా ఓడతామా, వస్తే పోతే పోతుంది అనేటువంటి పద్ధతి లోపల ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశం ఏదైతుందో అది ఇవాళ రాజ్యాంగానికి లోబడి జరగదా అనేటువంటి దాని మీద అనేక సమస్యలు వచ్చినటువంటి సందర్భం. బీసీలకు 42% ఇవ్వకూడదు అనేటువంటిది ఏ పార్టీ కోరుకోవడం లేదు. అందరం భారతీయ జనతా పార్టీ 42% ఇవ్వాలని నిన్న మా ప్రెసిడెంట్ గారు రామచంద్రరావు గారు చెప్పినటువంటిది. ఒకవేళ ఇది వీలు కాకపోతే 45% సీట్లు బీసీలకు ఇస్తామని ప్రకటించినటువంటి మొట్టమొదటి పార్టీ అని చెప్పి కూడా మీ దృష్టికి మేము తీసుకొస్తున్నటువంటి ఒక సందర్భం. పోతే ఇవాళ జరిగినటువంటిది ఏంది, వాళ్ళు ఒకటేమో రాష్ట్రపతికి పంపినామంటున్నారు. రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రోటోకాల్ ఎగ్జిక్యూటివ్ సర్క్యులేషన్ ఆఫ్ ఫైల్స్ లో నాకు తెలిసినంత వరకు, నాకు సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు తెలిసినంత వరకు, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక చట్టాన్ని రూపొందించాలనుకున్నప్పుడు, ఒక బిల్లును పంపాలనుకుంటున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పంపించి రాష్ట్రపతికి పంపడం అనేది, రాష్ట్రపతి వెళ్లే ముందు కేంద్ర ప్రభుత్వం యొక్క నోట్ అనేది, కామెంట్స్ అనేది దాని మీద ఉంటాయి. అది లేకుండా పంపినారా పంపలేదా ఏంటనేది వాళ్ళు పంపిన రాష్ట్రపతి దగ్గర అరుస్తున్నారు అంతే, ఎవరు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకొకటేమో గవర్నర్ గారు పంపినామంటున్నారు ఆర్డినెన్స్ కోసం. గవర్నర్ పంపినటువంటిది ఏంటి సునీత గారు, మనం జాగ్రత్తగా ఆలోచించినట్టయితే పంచాయతీరాజ్ యాక్ట్ 285కు సవరణ అనేటువంటిది పెట్టడం జరిగింది. ఈ సవరణలో 2018 పంచాయతీరాజ్ యాక్ట్ 285 సవరణ అని పెట్టారు. నాకు తెలిసినంత వరకు ఈ సవరణ ఏంటంటే, గతంలో సుప్రీంకోర్టు రిజర్వేషన్స్ మీద 50% పరిమితి, గరిష్ట పరిమితి విధించినటువంటి క్లాజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు దీన్ని సవరణ చేసి దాంట్లో ఇంక్లూడ్ చేసినటువంటిది. సరే అలాడు అది పద్ధతి కాబట్టి ఆయన చేసి ఉంటాడు 50% అనేటువంటిది. ఇవాళ దాన్ని సవరణ చేయాలా, దాన్ని తొలగించాలనేటువంటి దాని కింద గవర్నర్ గారు పంపారు. గవర్నర్ గారు రాజ్యాంగబద్ధమైనటువంటి పరిధిలో పనిచేస్తారు తప్ప ఏ రాజకీయ పార్టీకి లోబడి పనిచేయడం అనేటువంటిది తెలుసుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉన్నమాట వాస్తవము. ఇప్పుడు మేమేమంటున్నామంటే, ఒకవేళ ఆ పరిధిని 50% లేదు అని తొలగిస్తే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఏదైతే రూలింగ్ ఉందో దానికి వ్యతిరేకంగా అవుతుంది. కాబట్టి దీంట్లో ఆయన ఒక మీమాంసలకు వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. మేమేం మాట్లాడలేదు, మేము గవర్నర్ దగ్గర భారతీయ జనతా పార్టీ వెళ్ళలేదు. కానీ బయట నుంచి ఆలోచించినప్పుడు ఈ సవరణ చేయడం వల్ల కాంట్రాక్ట్ అగైనెస్ట్ ది జడ్జిమెంట్ ఆల్రెడీ గివెన్ బై ది సుప్రీంకోర్టు, హానరబుల్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆయన దాని గురించి మళ్ళీ లీగల్ గా ఇటు అటు ఫైల్ తిప్పుతున్నాడా, మరి అతను ఎక్కడ పంపాడు అంటున్నారు వీళ్ళు, రాష్ట్రపతికి పంపారా, సెంట్రల్ గవర్నమెంట్ పంపారా, లీగల్ ఒపీనియన్ రకరకాలుగా తీసుకున్నటువంటిది. ఇది ఉన్నటువంటి అంశం. మూడవది ఏంటంటే, ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి తప్పిదాలలో మరొకటి ఏంటంటే, బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో 42% అనేటువంటి తీసుకొచ్చి 46%, 10% ముస్లింలు, 56%, దాంట్లో 42% మేము రిజర్వేషన్ ఇస్తామనేటువంటిది అయితే చెప్పినరో, భారతీయ జనతా పార్టీ మతపరమైనటువంటి రిజర్వేషన్లకు మేము వ్యతిరేకము. వాళ్ళు అనేక ఉదాహరణలు చెప్తున్నారు. గుజరాత్ లో జరిగింది, అది జరిగింది. గుజరాత్లో ఒక సెక్షన్ ఆఫ్, ఇక్కడ కూడా మేము ఆ టైప్ ఆఫ్ ముస్లింస్ కు వ్యతిరేకం కాదు. కానీ టోటల్ గా ముస్లింల జనాభా 12.5% అయితే ఇవాళ 4% ఆల్రెడీ ఈబీసీలో వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, మిగతా వాళ్ళతో సహా, అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళతో సహా. ఇప్పుడు మళ్ళీ 10% తీసుకొచ్చి మొత్తం టోటల్ గా ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇచ్చేటువంటి ఒక కొత్త సాంప్రదాయాన్ని, చట్ట వ్యతిరేకమైనటువంటి విధానాన్ని రేవంత్ రెడ్డి గారు ముస్లింలను సంతుష్టి పరచడానికి
చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. నెంబర్ 2 ఏంటంటే ఇది చేయడం వల్ల నిజమైన బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటిది మా ఆరోపణ. ఏ రిజర్వేషన్ అయినా అది 42 కానీ 45 కానీ 50% కానీ నిజమైన బీసీలకు దక్కాలా, వాళ్ళు అనుభవించాలా, వాళ్ళు పైకి రావాలా, ఆ సామాజిక వర్గాలు ముందు ఉండాలని కోరుకుంటున్నటువంటిది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఏం జరుగుతుంది, ఇవాళ 42% ముస్లింలకు 10% తెచ్చి వాళ్ళకి అసలు బీసీలకు 32% తెస్తే గతంలో కేసీఆర్ చేసినటువంటి దానికంటే తక్కువ వచ్చేటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఇంకా 5వది ఏంటంటే దేశంలో ఇప్పుడు రవికుమార్ గారు అన్నట్టుగా, పల్లె రవికుమార్ గారు అన్నట్టుగా షెడ్యూల్ చట్టంలో 9లో ఇది ఇంక్లూడ్ కావాలా, అది కానంత వరకు మనం కాకమ్మ కథలు చెప్పడం అనేటువంటిది. కావాలన్నప్పుడు దానికి ఒక ప్రాసెస్ ఉంది, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ఉంది. ఏమిటి ఆ ప్రక్రియ? ఒక్క నిమిషం. గతంలో 50% రూలింగ్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ఒక డెడికేటెడ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అధికారాలు కలిగినటువంటి కమిషన్ ఈ బీసీలకు సంబంధించినటువంటి జనాభా లెక్క సేకరణ కులగణన జరగాల, దాన్ని ఆధారంగా తీసుకునే చేయాలి తప్ప రేవంత్ రెడ్డి లాగా ఒక 10 రోజుల లోపల వెంకటేశ్వరరావు గారిని జడ్జిగా పెట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్ సేకరించి హడావుడి చేసి ఇది 46 ఉంది 56 ఉంది ఇంతవరకు చెప్పలే. ఆయన పబ్లిక్ డొమినియన్ లో ఇంతవరకు పెట్టలే, ఏ కులం ఎంత ఉంది కూడా పెట్టలే. ఇది పంపించినారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం బహుశా అభ్యంతరాలు ఉంటాయి. 2, 3, 5, 6వది ఏంటంటే జాతీయ స్థాయిలో కమిషన్ ఏర్పాటైంది కులగణన అనేటిది. బహుశా మోదీ గారి మైండ్ లో ఉండి ఉంటది. ఈ కులగణన చేసిన తర్వాత దేశంలో ఏ రకమైన రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలా, చట్టసభల్లో కూడా రేపు వచ్చే అవకాశాలు ఉంటాయేమో, పార్లమెంటులో వచ్చే అవకాశాలు ఉంటాయేమో. కాబట్టి ఒక నిర్ణయం చేసేటప్పుడు స్పష్టమైన నిర్దిష్టమైన ఆలోచన విధానం దాంట్లో ఉండాలి. ఇది లేదు కాబట్టి ఇవన్నీ సమస్యలు వచ్చి ఇవాళ ఏం చేయాలని అర్థం కాక రేవంత్ రెడ్డి గారు కింద మీద అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఢిల్లీలో ధర్నా అంటున్నాడు. మంత్రివర్గం ధర్నాలనే ఇస్తుంది. ఎక్కడన్నా రాష్ట్ర మంత్రివర్గం కేబినెట్ మీటింగ్ 5 గంటలు పెట్టి ఢిల్లీలో ధర్నా చేస్తాం. ఎవరి మీద ధర్నా చేస్తారు? మీరు మోసం చేస్తున్నారు. బీసీలను మోసం చేసినటువంటి మొట్టమొదటి పార్టీ భారతీయ కాంగ్రెస్ అనేటువంటిది మాత్రం మేము చెప్పక తప్పదు. ఓకే అండి. ఎస్ జితేందర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో వింటున్నారు, బీఆర్ఎస్ ఏమనుకుంటుంది, బీజేపీ ఏమనుకుంటుంది అని కూడా మీరు విన్నారు. వీటన్నిటికీ మీరు సమాధానం చెప్తారని ఇప్పటివరకు మిమ్మల్ని ఆపాను. సో ఏంటి మీ జవాబు ఏంటి? ఎందుకు అటు మరోపక్క పంచాయతీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో గడువు అది ముగిసేదాకా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఇంతవరకు ఒక చర్యలు లేవు. ఇప్పుడు వచ్చేసి చెల్లో ఢిల్లీ అంటున్నారంటే ఏమనుకోవచ్చు ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి? ముందుగా మీకు జీనియస్ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, కాంగ్రెస్ కు ఒక చిత్తశుద్ధి ఉందండి. చిత్తశుద్ధి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని పెట్టడం జరిగింది. మేము ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేయడానికి 18 నెలల్లో అనేక ప్రక్రియలు చేసినాము. దాంట్లో బీసీ కమిషన్ వేసినాము, అదేవిధంగా ఒక డెడికేషన్ కమిషన్ వేసినాము, అదేవిధంగా మన కులగణన జరిపించినాము. కాబట్టి ఇవన్నీ జరుపుతూ మరి ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా కేబినెట్ గాని మా ప్రభుత్వం గాని మా ఉన్నటువంటి బీసీలకు చిత్తశుద్ధితో పనిచేసి బీసీలకు న్యాయం చేయాలన్నట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ సోదరులు మాట్లాడుతూ చాలా మంది మాట్లాడే పెద్దలంతా మాట్లాడారు కాబట్టి నాడు 34% ఉన్నది 23% కు పడిపోయింది. మరి ఆ రోజు చట్టసభలలో ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు మరి స్థానిక సంస్థలలో ఆ రోజు రిజర్వేషన్ లేకుండే వాళ్లకు వారి కోసము నాడు మరి 10 నుంచి మొదలు పెట్టినటువంటి ప్రక్రియ 18 కేసీఆర్ వరకు మొదలైంది. అది కోర్టులు కచేరీలు ఎన్నో జరిగినాయి. అది చాలా పెద్ద వ్యవహారం. కాబట్టి ఆ రోజు 34% ని మరి ఆ రోజు చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ లేకుండే, పార్లమెంట్ లో గాని విధానసభలో గాని ఎస్సీ ఎస్టీలకే ఉండే. కాబట్టి రాజ్యాంగం ప్రకారంగా మరి 10 నుంచి 18లో జరిగినటువంటి ఆ సమస్యని ఏ విధంగా తీర్చాలనే ఉద్దేశంతోనే బీసీలకు ఈ రోజు దాదాపుగా ఈ రోజు మరి ఇప్పుడు చేసినటువంటి సర్వే ప్రకారంగా 42% ఉన్నారు. కిత్నా భాగస్వామ్య ఉత్నా హిస్సాదారి అన్నట్టుగా మా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. మరి ఆ రోజే మరి 2004లో బిల్లు పెడితే బాగుండదు అన్నట్టుగా ఆయన కూడా ఆలోచన చేసి మొన్న చెప్పడం జరిగింది మరి ఢిల్లీలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది. మరి గడిచినటువంటి 10-11 సంవత్సరాలలో అటు మరి పరిపాలించి మరి బీజేపీ గాని బీఆర్ఎస్ గాని నాడు కేసీఆర్ గారు మరి ఎస్సీ ఎస్టీలకు దీంట్లో స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి బీసీలది అనేది దాదాపు 11% తగ్గిపోయింది. ఇది గమనించాలి మనం అంతా. అక్కడ ఆ తగ్గిపోయిన దాని విషయంలో గడిచిన 10 సంవత్సరాలలో పోరాటం ఎవరు చేయలేదు. మరి బీజేపీ అడగలేదు, అదే విధంగా మరి సరే అది మనకు తెలిసిందే జితేందర్ గారు, అది గడిచిన అధ్యాయం. సరే, కానీ మీరు
ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామంటున్నారు. ప్రెసెంట్ అయితే లెక్క ప్రకారం చూసే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినట్లే కదా తాత్కాలికంగా. మేము అదే ప్రయత్నం చేస్తున్నామంటే ఇంకా 2 నెలలు ఉంది. దీంట్లో ఏంటంటే అన్ని పార్టీలు కోఆపరేట్ చేయాలి. అంటే 18 నెలల నుంచి కానీ రిజర్వేషన్ ఈ 2 నెలలు ఎట్లా అవుతుందని అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రక్రియ ఉంటది కదండి. ఇదేమి చిన్న వ్యవహారం కాదు కదా. జనగణ అందుకే సందేహం, చిన్న వ్యవహారం కాదు కాబట్టి 2 నెలలు అవుతుందా అనేది ఒక ప్రశ్న. అదే ఇప్పుడు మనం జరుపుకోవాల్సింది ఏంది? కులగణన. ఇంతకుముందు జనగణన కులగణన 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిండ్రు. చేసి ఆ రోజు మరి పబ్లిక్ డొమైన్ లో పెట్టినుంటే మేము మళ్ళా చేయాల్సిన అవసరం రాకపోతుండేమో. దానికి అనుగుణంగానే మనం ఈ రోజు మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చేసినాం కదా. దాంట్లో ఎంతమంది ఎవరున్నారనేది ఇప్పుడు డెడికేషన్ కమిటీ వేసినాం, బీసీ కమిషన్ వేసినాం, బీసీల పట్ల కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చిన ప్రకారంగా అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. దానికి అనుగుణంగానే ఈ రోజు 18 నెలలలో అనేక ప్రక్రియలు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చడం కోసమే ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పరిపాలిస్తున్నట్టు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అంటే కరెక్ట్ ఉందా మీరు చెప్తున్నట్లు? మీ డెడికేషన్ కమిషన్లు ఇవన్నీ, మీ నివేదికలు, ఈ కులగణనలు ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా? మీరు ఇచ్చిన రిజల్ట్స్ అన్ని కరెక్టేనా? అదేనండి. ఇప్పుడు ఇంకా దీంట్లో ప్రక్రియ జరుగుతున్నది. దీంట్లో ఇంకా ఇప్పుడు ఉన్న దాంట్లో బీసీలది అనేది 42% అనేది తేలింది. దీంట్లో నిరంతరంగా రాబోయే కాలంలో కూడా బీసీలది ఏదైనా లోటుపాట్లు ఉన్నా కూడా ప్రభుత్వం డిక్లేర్ చేసింది. లోటుపాట్లు ఉంటే తర్వాత కూడా చేసుకోవచ్చు అన్నట్టుగా. మేము ఓపెన్ ఫైల్ లాగానే ఉంది. ఇప్పుడు ముగియలేదండి. ఇంకా ఏమన్నా ఉంటే కూడా దాంట్లో చేసుకోవచ్చు. కాబట్టి దాంట్లో ఏంటంటే ఇప్పుడు వచ్చిన దాన్ని స్థానిక సంస్థల ఎలక్షన్ లో బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోటేనే ఈ 42% దాని విషయంలో గవర్నర్ గారికి బిల్లు పంపడం జరిగింది. తర్వాత ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఈ రోజు 5, 6, 7లో కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనికి ప్రయత్నం చేసే దాంట్లల్లా ఇప్పుడు ఇక్కడ జాతీయ పార్టీ కిందికి మరి బీజేపీ వాళ్ళు కూర్చున్నారు, మరి రవికుమార్ గారు కూడా కూర్చున్నారు. ఇక్కడ మరి అనాలిసిస్ ప్రకారంగా విజయ్ గారు కూర్చున్నారు. ప్రయత్నం చేయకూడదా? బీసీలకు జరిగిన అన్యాయాన్ని దాన్ని సరిదిద్దడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. చేయకూడదని వాళ్ళు కూడా అనట్లేదు. ఇందాక రవికుమార్ గారు కూడా అన్నారు, మీరు పిలవండి, అఖిలపక్షం అందరం కలిసి వచ్చి ఢిల్లీలో అందరిపైన ప్రెషర్ తీసుకొస్తాం, మేము కూడా వస్తాం, మా మద్దతు కూడా ఉందని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు కదా. కానీ మీరు మీకే ఉంది కదా. అందుకే కదా మా ప్రయత్నం అంతా ఏంది, ఇప్పుడు వాయిదా తీర్మానం కూడా పార్లమెంట్ ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాము. చట్ట ప్రకారంగా ఏంటంటే గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపడం గానీ, కేబినెట్ కి పంపడం గానీ ఈ ప్రక్రియ అంతా చేయాలి కదండి. ఇప్పుడు ఊరికేనే ఒక ప్రక్రియ అనేది రిజర్వేషన్స్ ఇచ్చేసి చేయడం కాదు కదా. ఏదైనా ఇబ్బందులు ఉంటే మరి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు దాంట్లో ఏంది, ఇప్పుడు ఇంకో వ్యవహారం ఏంటంటే ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో చేసినట్టుగా 9th షెడ్యూల్లో చేసి ఇంతకుముందు పెద్దలంతా చెప్పారు 9th షెడ్యూల్ రాజ్యాంగం ప్రకారంగా ఆ రోజు ఉన్నటువంటి బీసీలకు ఏకైక స్థానిక సంస్థలో ఉన్నటువంటి రిజర్వేషన్లు 34 నుంచి 23కు దాన్ని తగ్గించినప్పుడు ఎవరు పోరాటం చేయలేదు. కానీ ఈ రోజు ఏంది, ఈ రోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ప్రయత్నం చేస్తుంటే దానికి సహకరించాలి. దాంట్లో విమర్శలు చేస్తే ఎలా అవుతుందండి? విమర్శలు చేయకూడదు కదా. ప్రయత్నం చేస్తున్నాం మేము. 5, 6 అనేటువంటి కార్యక్రమాలు తీసుకున్నాము. దయచేసి మేము బీజేపీ వారిని కోరుతున్నాము. బీజేపీ వారికి ఇప్పుడు 11 సంవత్సరాలు పరిపాలించింది దేశం అంతా, అనేక రకాల వాగ్దానాలు చేసింది. బీసీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు బీసీలో దేశ జనాభాలో 55% బీసీలు ఉన్నప్పుడు మరి ఎందుకు దాన్ని ఒక అమెండ్మెంట్ రూపకంగా తీసుకురాలేకపోయినారు? మరి బీసీల పట్ల చిత్తశుద్ధి ఎక్కడదండి బీజేపీ వాళ్ళకు? కేసీఆర్ గారేమో 11 సంవత్సరాలు పరిపాలించి ఆ రోజు ఉన్నటువంటి కోట్లను అడ్డం పెట్టుకొని దాన్ని 34 నుంచి 23 స్థాయికి దిగదార్చిండ్రు. దాన్ని మరి ఎందుకు గమనిస్తలేరండి? ఒక నిమిషం అండి, వెంకటరెడ్డి గారికి మీ పాయింట్ పైన సబ్మిషన్ ఉందంట. వెంకటరెడ్డి గారు చెప్పండి మీ పాయింట్ ఏంటి? ఒక నిమిషం మళ్ళీ వస్తాను. జితేందర్ గారు 28% 23% ని 34 ఉన్న పర్సెంట్ ని 23 పడిపోతే దాన్ని 42కి ఈ రోజు కులగణన చేసి మేము ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాం. వెంకటరెడ్డి గారు మీ సబ్మిషన్ ఏంటి? ఇప్పుడు ఒక్కటి మేడం, కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడుతున్నటువంటిది 55 సంవత్సరాల పైగా ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఏ కోశాన కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళు ఇవాళ 3 రాష్ట్రాల్లో ఉన్నారు. కర్ణాటకలో మనకంటే 6 నెలల ముందు ఎన్నికలేని మేడం సునీత గారు. అక్కడ 300 కోట్లు పెట్టి బీసీకి సంబంధించిన డేటా కలెక్ట్ చేసింది. ఏం జరిగిందో చెప్పమనండి. ఇవాళ తెలంగాణ మోడల్ అంటున్నారు. తెలంగాణ మోడల్ కాదు, చెత్త మోడల్ తెలంగాణ మోడల్.
బీసీ కమిషన్ కు కులగణానికి ఏం సంబంధం అండి? మీరు డెడికేటెడ్ కమిషన్ ఎవరితో వేసిందండి? వెంకటేశ్వరరావు కూర్చుండబెట్టిన కుర్చీలో ఆయన ముందు డేటా పెట్టిండ్రు, గవర్నమెంట్ కలెక్ట్ చేసింది. కాదు, అట్లా కాదు. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటు కావాలన్నారు. అదే అక్కడ ఉన్నటువంటి సమస్య. అది లేకుండా ఊరికే డేటా పంపించి 15 రోజుల లోపల చేయడం లేదు అనేటువంటిది అరిస్తే ఏం లాభం అండి? బీసీల పట్ల చిత్తశుద్ధి కాంగ్రెస్ మోసం చేస్తుంది అనేది. కాబట్టి ఒక నిమిషం అండి, రవికుమార్ గారు మీ సబ్మిషన్ ఏంటి? సునీత గారు, ఇప్పుడు సోదరులు జితేందర్ గారు మేము ఒక్కరికే నిజాయితీ ఉంది, కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ ఉంది, బీసీల కోసం చాలా మేము అద్భుతం చేస్తున్నాం, మిగతా వాళ్ళు సహకరిస్తలేరు అని చెప్పేటట్టుగా మాట్లాడుతున్నారు. ఈ ధోరణే తప్పు అని చెప్పినాం ముందు. ఎందుకంటే ఇది అందరికి సంబంధించింది, అన్ని పార్టీలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నది. దాన్ని ఒక క్రమబద్ధంగా అన్ని పక్షాలని విశ్వాసంలోకి తీసుకొని కార్యాచరణ రూపొందించండి అని చెప్పినాం. అసెంబ్లీ బిల్లు పాస్ కాగానే దానికి ఒక అసెంబ్లీ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక అఖిలపక్ష సమావేశాన్ని పెట్టి ఏం చేద్దాం, ఎట్లా ఇది సమస్య, అన్ని పక్షాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి అని దాన్ని అభిప్రాయాలు తీసుకొని కార్యాచరణ రూపొందించాం. ఆ పని చేయలే. నిన్న చేస్తున్న పని ఏంది? వీళ్ళు కేవలం ప్రభుత్వమే కానీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించి ఆ ప్రభుత్వం పేరు మీద మిగతా వాళ్ళందరూ వాళ్ళ వెనుక బయట రమ్మని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు మిగతా కాంగ్రెస్ పార్టీ బిల్లుకు సహకరించినటువంటి బీజేపీని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోరు, బీఆర్ఎస్ ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోరు, కమ్యూనిస్ట్ పార్టీలను కాన్ఫిడెన్స్ లోకి తీసుకోరు, ఏ పార్టీని కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకోరు. కానీ మీరు డిసైడ్ చేస్తారు మిగతా వాళ్ళందరూ రావాలి, మేము ఒక్క నిజాయితీగా ఉన్నాం, కొట్లాడతామని చెప్తారు. నేను ఒకటే అడుగుతున్నా మిత్రుడు, ఇప్పుడు జితేందర్ గారిని ఒకటే అడుగుతున్నా, అసలు స్థానిక సంస్థలకు ఈ పరిమితి సమస్య ఎప్పుడు వచ్చిందో తెలుసా మిత్రుడికి, మన జితేందర్ గారికి? 2010లో అంతకుముందు ఓన్లీ ఉద్యోగ ఉపాధి రంగాలకు సంబంధించి 1993లో ఇందిరా సహాని కేసులో వచ్చినటువంటి కేసు తీర్పు 50%. ఎప్పుడైతే మనం కూడా చేసుకున్నాం 2010లో దాన్ని అదే 1993లో వచ్చినటువంటి ఉద్యోగ ఉపాధి రంగాల్లో వచ్చినటువంటి సీలింగ్ నే 2010లో సుప్రీంకోర్టులో వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఇది స్థానిక సంస్థలకు కూడా వర్తిస్తుంది, అన్నిటికీ ఇది ఈ 50% గరిష్ట పరిమితి వర్తిస్తుంది అని చెప్పేసి 2010లో ఇచ్చినటువంటి తీర్పు. ఆ రోజు అప్పుడు దేశాన్ని పరిపాలిస్తుంది ఎవరండి? రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ఎవరండి? ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. జితేందర్ గారు ఒక నిమిషం అండి, రవికుమార్ గారు మళ్ళీ వస్తారు. సుప్రీంకోర్టు తీర్పు మీద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కదా, ఎందుకు ఇది పోయి ఆ రోజు ఇవాళ చేస్తున్న రాజకీయ డ్రామాని, పొలిటికల్ డ్రామాని ఆ రోజు ఎందుకు చేయలే? జితేందర్ గారు ఒక నిమిషం అండి, రవికుమార్ గారు మీరు అడిగిన దానికి జవాబు తీసుకుందాం. ఒక నిమిషం ఆగండి, మీరు అడిగిన దానికి క్లారిటీ తీసుకొని తర్వాత మళ్ళీ తీసుకుందాం. ఒక నిమిషం, మీరు అడిగిన దానికి జవాబు తీసుకుందాం, మళ్ళీ నేను వస్తాను మీ దగ్గరికి. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం దాని గురించి అడుగుదామండి, అది అందరికీ తెలిసిందే, మీరు మళ్ళీ చెప్తున్నారు. ఒక నిమిషం ఆగండి. 34% రిజర్వేషన్లకు ఎన్నికలు జరుపుకుంటాము, తర్వాత ఎప్పుడైనా కూడా కోర్టు తీర్పులకు లోబడి జరుపుకుంటాం, అవకాశం ఇవ్వండి అని అప్డేట్ ఇచ్చింది. జితేందర్ గారు ఏం చెప్తారు? ఇవాళ జితేందర్ గారు 34% మీరు ఏం చెప్తారు? 2010లో మరి రవికుమార్ గారు చెప్పినట్టుగా ఆ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా. అబద్ధాలు మాట్లాడేట్లండి. ఒక నిమిషం రవికుమార్ గారు, ఒక నిమిషం ఆయన మాట్లాడివ్వండి. మీరు అడుగుతారు, ఆయన మాట్లాడివ్వరు. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. రవికుమార్ గారు ఒక నిమిషం ఆగండి, మీరు అడిగిన దానికి జవాబు తీసుకుందాం. జితేందర్ గారు ఏం చెప్తారు? మరి ఇందాక వెంకటరెడ్డి గారు కూడా ఒక పాయింట్ చెప్పారు కీలకంగా, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ పెట్టిన తర్వాత వెళ్ళాలని చెప్పేసి. ఇవన్నీ అసలు తెలిసి వెళ్తుందా, తెలియక వెళ్తుందా? మీకు 15 రోజుల్లో డేటా ఇచ్చేసి చేసేయండి అంటే ఎట్లా అవుతుంది చెప్పండి? ఒకటండి సునీత గారు, ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మీకు. ఇప్పుడు మీరు ఆగమన్నప్పుడు కొంత ఆగమనండి. రవణ కొద్దిగా ఆగవన్నా, నువ్వు మాట్లాడితే మొత్తం అందరి వినాలన్నా. ఇప్పుడు ఇప్పుడు కాదే మళ్ళీ అదే చేస్తున్నాను. ఇప్పుడు మనము ప్యానెల్ లో కూర్చున్నాం, మీరు లాగ్ ఎక్కువ అవుతుంది. మీరు చెప్పిందే మళ్ళీ దాన్ని ఇంకా అందరికి తెలిసిందే కానీ డిస్క్రైబ్ చేస్తున్నారు. పర్లేదు జితేందర్ గారు మీరు చెప్పండి, ఆయన ఆగారు కదా, మీరు చెప్పండి. పాయింట్ ఏమంటుండంటే, ఇప్పుడు కొంత చర్చ చెప్పినప్పుడు అందరిది మనం వినాలండి. ఇప్పుడు వాళ్ళిద్దరు చెప్పిండ్రు, ఇప్పుడు మాకేందంటే సరే, మా రాహుల్ గాంధీ గారు ఈ వ్యవహారాన్ని ఒప్పుకున్నారు. మొన్న జరిగినటువంటి ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఒప్పుకున్నారు. అప్పుడు కేంద్రంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 2004లో ఈ చట్టాన్ని తీసుకొచ్చి అమెండ్మెంట్ దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరిగింది, దాన్ని ఆ రోజే నేను తీసుకొస్తే బాగుంటుండే, నా వల్లనే పొరపాటు జరిగిందని ఒప్పుకున్నారండి. అంత పెద్ద నాయకుడు. ఇక్కడ కేసీఆర్ గారు ఎందుకు ఒప్పుకోవట్లేదు? కేసీఆర్ గారు ఎందుకు సహకరించట్లేదు? మేము చేసే ప్రయత్నాన్ని మా నాయకుడు
ఆ రోజు చేసిన పొరపాటుని మొన్న ఒప్పుకోవడం జరిగింది. దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఒక రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వానికే మనకు బాధ్యత లేదండి. ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలలో ఈ రోజు బీజేపీ, కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ విధానసభలో మెజార్టీలు ఉన్నాయి, అందరికి సంబంధించినటువంటివి. అందరు కలిసి ప్రయత్నం చేయాలి. ఈ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ జరుగుతున్నది. మేము ఈ 18 నెలల్లో అనేక ప్రక్రియలు చేసినాము. దాంట్లో జరిగిన దాన్ని 10 సంవత్సరాలు వాళ్ళు చేయలేని దాన్ని ఈ రోజు మేము బీసీ డిక్లరేషన్ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మేము నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. మేము వెంకటరెడ్డి గారు ఒక పాయింట్ లేవనెత్తారు కదా, దానికి ఏం చెప్తారు మరి? అదేనండి, ఇప్పుడు వాయిదా తీర్మానాన్ని పార్లమెంట్ లో ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నాం. మా ఎంపీల ద్వారా అందరు ఎంపీలు కూడా సహకరించమంటున్నాము. మా ఎంపీ మాకున్నటువంటి పిసిసి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మిగతా పార్టీలతోని మాట్లాడుతున్నారు. అందరు కలిస్తేనే ఈ బీసీ రిజర్వేషన్ అనేది బీసీలకు అన్యాయం జరగకుండా 42% అనేది బీసీలకు రిజర్వేషన్. ఒక నిమిషం అండి, మళ్ళీ వస్తాను. విజయ్ గారు, సో 18 నెలలుగా కానిది 2 నెలల్లో చేస్తామని చెప్తున్నారు. రిజర్వేషన్ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి అన్నారు. లెక్క ప్రకారం చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేవు. అవి కోర్టు వరకు వెళ్తున్నాయి, పెండింగ్ లో పడుతున్నాయి, వాయిదాలు పడుతున్నాయి. అండ్ ఇప్పుడు వీళ్ళు మళ్ళీ దీన్ని తాత్కాలికంగా ప్రెసెంట్ వాయిదా వేయాలని అనుకుంటున్నారు. స్థానికంగా డెవలప్ కావాల్సిన చాలా ఉన్నాయి, అభివృద్ధి ఇప్పటి వరకు అవి పెండింగ్ లో ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ పేరుతో కూడా వీటిని పక్కకు పెట్టేస్తున్నారా? చూడండి, ఉత్తుత్తి మాటలు, ఉత్తుత్తి అన్ని చెప్పి మోసం చేయడమే కనిపిస్తుంది. అంత ఉత్తుత్తే. ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసినప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఒకే ఒకసారి, నాకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు టైంకి ఎలక్షన్లు పెట్టింది లేదు. ఒక్కోసారి 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా పోస్ట్ పోన్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాంగ్రెస్ పార్టీ కల్చర్ అవి స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలను ఎప్పుడైనా నిర్వీర్యం చేసినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఇది ఒక రకమైన మోసం. ఇప్పుడు సాధ్యం కాదనేది ప్రస్తుతం ఎట్లా సాధ్యమవుతుంది అనేది తెలిసి దానికి ఓసారి బిల్లులు, ఓసారి ఆర్డినెన్సులు అవన్నీ చేసినాక వాయిదా తీర్మానం ఇస్తే పార్లమెంట్ లో అవుతుందా? నాకు అర్థం. టెక్నికల్ గా ఎట్లా మీరు ఇక్కడ ఎలక్షన్స్ ఎట్లా పెడతారో పెట్టుకోండి, ముందు ఎలక్షన్స్ పెట్టాలి. మీరు ఇక్కడ ఎలక్షన్లకు భయపడి దీని చుట్టూ తిప్పి పార్లమెంట్ లో వాయిదా తీర్మానం, జంతర్ మంతర్ లో ఏదంటే ఓ 2 రోజులు మీడియాలో అట్రాక్షన్ కోసము ఓ రాజకీయ పరమైనటువంటి అంశం కింద దీన్ని తీసుకొని దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్లడమే తప్ప ఇతరుల మీద నింద నెట్టి మేమేదో రకంగా రాజకీయంగా సేఫ్ అవుతామని ఒక అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కామారెడ్డి లో ఇచ్చినాం, అధికారంలోకి వచ్చినాం, కొండకి ఎంటిక కట్టిరండి, కొండ వచ్చి మీద పడుతుంది వీళ్ళకు. ఆ మీద పడుతుంటే ఏం చేయాలి? ఆ మీద పక్కన మీద వేసేయాలి, తప్పించుకోవాలి, లేకపోతే అది మీద పడుతుంది అనేది అర్థమయ్యి ఆ మీద పడుతున్నటువంటి సిచ్యువేషన్ లో ఏదో ఒక గడ్డి పొరక పట్టుకోవాలన్నట్టు ఆ పార్లమెంట్ లో వాయిదా తీర్మానం, జంతర్ మంతర్ లో అది ఇంకొక ఇది అవుతుందా? ఇది రాష్ట్రపతి పోగానే అయితే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇచ్చి పోయి అవుతుందా? ఇది ఉన్నటువంటి రాజకీయ సిచ్యువేషన్ లో కేంద్రంలో ఉన్నటువంటి బలమైనటువంటి వాళ్ళు వీళ్ళకి మళ్ళీ సొంత పనులు అయితే అవుతాయి. చంద్రబాబు తోటి సొంత పనులు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి అన్ని మళ్ళీ బీజేపీ తోటి. వాస్తవానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీని మీద చేయాలి, మిగతా అంశాలు కాదు. ముఖ్యమంత్రి గారు పేరుకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వ్యవహరిస్తుంది ఎన్డీఏ ముఖ్యమంత్రి లాగా వేస్తుంది పర్సనల్ విషయాల కోసం. ఏది బనకచర్ల విషయం కట్టుకో అందులో ఇంత తీసుకునేటట్టు, మిగతా అంశాల విషయంలో ఎన్డీఏ ముఖ్యమంత్రి మోడీ విషయంలో ఇంకో విషయంలో. ఇక్కడ ప్రజల సమస్య వచ్చేసరికి వాయిదా తీర్మానము ఏదో తీసుకుపోయి రాజకీయ పరమైనటువంటి అంశం. అందుకే ఈజీగా బయటపడిపోతున్నాయిగా వీళ్ళ లింకులన్నీ కూడా ఈ బీజేపీ అండ్ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి ఉన్నటువంటి లింకుల మధ్యలో. అందుకనే ఇది ఉద్దేశపూర్వకంగా డిలే టాక్టిక్స్ చేస్తున్నారు. ఎలక్షన్స్ తప్పించుకునే లాస్ట్ ఆఖరికి వస్తే ఇక పార్టీ పరంగా ఏదో ఇచ్చి చూద్దాం, ఇప్పటివరకు నిధులే వస్తలేవు. కేంద్రం ఎలక్షన్స్ పెట్టకపోవడం వల్ల జరిగే నష్టం పారిశుద్ధ్యం పడకేసింది. మిషన్ భగీరథ మెయింటైన్ చేసేటోళ్ళు లేరు. ఊర్లలో చెత్తకు సంబంధించిన సేకరించే ట్రాక్టర్లకు డీజిల్ పోయలేనటువంటి సిచ్యువేషన్ లో ఉంది. ట్రాక్టర్లన్నీ మూలకు పడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోవడం వల్ల రావాల్సినటువంటి నిధులు ఇవన్నీ గాలికి వదిలేసి ఏం మాకు సంబంధం ఏంది? మళ్ళా కూడా ఏంది రాజకీయంగా మళ్ళీ 4 ఏళ్ళకి చూసుకుందాం, వచ్చింది నా పార్టీ కాదు, ఇది వచ్చింది పోతే పోయింది అనేటట్టు వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందుకని ఈ మోసం చేసేటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీకి మనం చరిత్ర చూసినా ఎన్నడూ కూడా టైంకి ఎలక్షన్లు పెట్టలేదు, పోస్ట్ పోన్ చేస్తూనే వ్యవహారం నడిపారు. ఇప్పుడు ఒక బీసీ రిజర్వేషన్ అంశం వంక తీసుకొని దాన్ని పోస్ట్ పోన్ చేసేటువంటిదే
కనిపిస్తుంది. నిజంగా ఒకవేళ ఆర్డినెన్స్ తెచ్చేది ఉంటే ఎలక్షన్స్ అయిన వెంటనే ఆర్డినెన్స్ తెచ్చి పంపించి దానికి ఏదో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. ఆర్డినెన్స్ తెలిస్తే అవుతుంది అనేది. అది కాదని తెలిసి చట్టం చేసి చట్టానికి సంబంధించి మళ్ళీ రాష్ట్రపతి సేమ్ అదే ఉంటది. డెడికేషన్ కమిషన్ కూడా ముందు వేయలే, అందరు విమర్శ చేసి డెడికేషన్ కమిషన్ వేశారు. డెడికేషన్ కమిషన్ కి ఏం రిఫరెన్స్ ఇచ్చారు వీళ్ళు? ఫస్ట్ మీరు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉన్న 50% రిజర్వేషన్లు దాటకుండానే మీరు నివేదిక ఇవ్వండి అని టర్మ్స్ అండ్ రిఫరెన్సెస్ డెడికేషన్ కమిషన్ కి ఇచ్చారు. డెడికేషన్ కమిషన్ మొదలు అదే ఇచ్చింది, 22% ఇచ్చింది. డెడికేషన్ కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్ ఏంది? 22% ఇంప్లిమెంటేషన్ చేయమని ఇచ్చినటువంటి సిచ్యువేషన్. మళ్ళా ఈ ఆర్డినెన్స్ తెచ్చేటువంటి నేపథ్యంలో మళ్ళీ రెండవసారి టర్మ్స్ అండ్ రిఫరెన్సెస్ మళ్ళా పంపారు. మీరు 50% ఏది కొత్త ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత టర్మ్స్ అండ్ రిఫరెన్సెస్ చేంజ్ చేసి 50% వరకు ఉండేటట్టు ఇవ్వండి అని చెప్పి. ఇంక ఇచ్చిరో లేదో తెలియదు. డెడికేషన్ కమిషన్ రెండవ నివేదిక ఇచ్చిందా లేదా అది బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇన్ని రకాల డ్రామాలు చేసుకుంటూ ఈ రకంగా మోసం చేస్తున్నది డెడికేషన్ కమిషన్. ఇంకో డెడికేషన్ కమిషన్ ద్వారానే లెక్కల సేకరణ చేయాలి. మీరేం చేసిరు? ప్రణాళిక శాఖ ద్వారా లెక్కల సేకరణ చేసి డెడికేషన్ కమిషన్ కి ఇస్తే చెల్లుబాటు అయిద్దా? ఒకవేళ చట్ట ప్రకారం సుప్రీంకోర్టు 50% అనేది ఒప్పుకున్న కోర్టుకు పోతే అక్కడనే తేలిపోతుంది మీరు డెడికేషన్ కమిషన్ ఒక నిబద్ధతతో చేయలేదనేది, వివరాలు సరిగా లేవనేది, డెడికేషన్ కమిషన్ చేయలేదనేది తేలిపోతుంది, అక్కడనే వెళ్ళిపోతుంది. ఈ రకమైనటువంటి మోసపూరితమైన చేసేది ఉంటే మొదట్లోనే ఆర్డినెన్స్ చేయాల్సి ఉండే. ఆర్డినెన్స్ కాకపోతే డెడికేషన్ కమిషన్ మొదట వేయాల్సి ఉండే. డెడికేషన్ కమిషన్ ద్వారానే మీరు లెక్కలు తీయాల్సినటువంటి అవసరం ఉండే. ప్లస్ అది కూడా ఏంటంటే జనాభా లెక్కలు కులగణన అనేది అసలు రాష్ట్రాలకు హక్కే ఉండదు. ముందు కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అంశం అనే దగ్గర మళ్ళీ వస్తుంది. మీరు ఎంతసేపు తమిళనాడు చూస్తే తమిళనాడులో రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్స్ లేవు. ఓన్లీ విద్యా ఉద్యోగాల్లో మాత్రమే ఉన్నటువంటి అంశం. రాజకీయాల్లో తమిళనాడులో స్థానిక సంస్థల రిజర్వేషన్స్ లేనే లేవు. అటువంటి పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వీళ్ళు ఏదో మోసం చేసే ఉద్దేశము, కామారెడ్డి ఏదో కొండకైతే ఈ రకమైనటువంటి వ్యవహార పద్ధతే నష్టం చేస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రానికి ముందు అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగానే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది స్థానిక సంస్థల విషయంలో. జితేందర్ గారు, సో మరి విజయ్ గారు చెప్పిన అంశాలకి ఏం చెప్తారు? నిజమే కదా, మరి మీరు వచ్చినప్పుడే ఈ చట్టాలని కానివ్వండి, డెడికేషన్ కమిషన్లని కానివ్వండి తీసుకురావచ్చు కదా. కరెక్ట్ 2 నెలల టైము, ఇంకొక 5-6 నెలల్లో ఉంది. అటు హైకోర్టు నుంచి మొట్టికాయలు వచ్చేంత వరకు మీ నుంచి కొంత పుషప్ అయితే ఉండదు. ఎందుకు? ఒకటండి, విజయ్ గారు విశ్లేషకులు మాట్లాడతలేరు, ఒక పార్టీకి సంబంధించిన స్పోక్ పర్సన్ లాగా మాట్లాడుతున్నారు. ఆయన ఒక్క నిమిషం ఆగన్నా, ఒక్క నిమిషం ఆగండి. విజయ్ గారు మీరు పూర్తిగా విశ్లేషకుల ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడినప్పుడు నన్ను అడిగినప్పుడు నేను చెప్పాలి కదా. అభిప్రాయం అనేది విశ్లేషకులు అనేది లోపాలు ఏం జరుగుతున్నాయి, ఏం చేస్తున్నది అనేది సజెషన్స్ ఇవ్వాలి. బీజేపీ ప్రతినిధిగా మీరు మాట్లాడుతున్నారు, మరి ఒక్క పార్టీని టార్గెట్ చేసి మీరు మాట్లాడుతుంటే విశ్లేషకులు వచ్చినప్పుడు ఏం చేయాలనేది సలహా ఇవ్వాలి, ఎక్కడ లోపాలు జరుగుతున్నాయని సలహా ఇవ్వాలి. మూడు పార్టీల లేదు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా స్వతంత్రం కోసం ఈ పార్టీ ఎంత కష్టపడ్డదో మీకు తెలియదా? స్వతంత్రం కోసం ఈ పార్టీ ఎంత బలిదానమైంది, ఎవరెవరు ఎన్ని సంవత్సరాలు జైల్లో అనుకున్నారు, ఎన్ని స్వతంత్ర పోరాటం చేసినందుకు గుర్తింపుగా 60 సంవత్సరాలు దేశ ప్రజలు మీకు అధికారం ఇచ్చిర్రు. ఈ దేశాన్ని వాడుకునే విధంగా తయారు చేసిందే కాంగ్రెస్ పార్టీ. మొబైల్ సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టినా సరే, విజయ్ గారు ఒక పాయింట్ లేవనెత్తారు. అదేంటి, మీరు వచ్చి ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ లోకి వచ్చి 18 నెలల పైనే అయిపోతుంది. మరి నెలలు అయిపోయినా, అదే 18 నెలలు అయిపోయినా కూడా ఇప్పుడు కరెక్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ముందే చట్టాలు అంటున్నారు, డెడికేటెడ్ కమిషన్లు అంటున్నారు, ఇవి కూడా కొన్ని తప్పులుగా చెప్తున్నారు అని చెప్పేసి కదా పాయింట్ ఆయన అన్నారు. దానికి మీ జవాబు ఏంటి? ఇప్పుడు ఎందుకు మీకు గుర్తొచ్చింది బీసీలని? మీరు రాగానే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ సంబంధించి పోరాటం చేయొచ్చు కదా. ఇప్పుడు ఏదైతే జంతర్ మంతర్ చేయాలనుకుంటున్నారో, కేంద్రం పైన ఒత్తిడి, అవన్నీ మీరు రాగానే చేయొచ్చు కదా.
ఇప్పుడు సునీత గారు మా ప్రభుత్వం రాకంగానే బీసీ కమిషన్ వేసిందా లేదా అండి? వేసింది కదండి. ప్రక్రియ అనేది ఊరికేనే రాదు కదండి. ఏ కార్యక్రమం చేయాలన్నా దానికి ఒక ప్రాసెస్ ఉంటది కదా. బీసీ కమిషన్ వేయలేదా? బీసీ కమిషన్ కదా. అది రెగ్యులర్ బీసీ కమిషన్ కానీ ప్రత్యేకంగా ఏమి మీరు డెడికేటెడ్ ఏం చేయలేదని చెప్పేసి క్వశ్చన్. మీరు రాంగ్ ప్రాక్టీస్ ఒక నిమిషం రవికుమార్ గారు, ఒక్క నిమిషం ఆగండి, ఆయన అడిగాను, ఆయన జవాబు చెప్పనివ్వండి. ఇప్పుడు ఇంతకుముందే మాట్లాడుకున్నాము, ఇక్కడ విజ్ఞులం ఉన్నాము, సీనియర్స్ ఉన్నారు, 43 ఏళ్ళు నాకు కూడా రాజకీయంలో, రవి గారు కూడా సీనియరే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అంతా పెద్దలే. ఓపిక లేకపోతే ఎట్లా అండి? ఎంత బాగా చర్చ జరగాలి, లోపాలు మా నాయకుడు అండి ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఒప్పుకున్నారు. మేము ఆ రోజే మేము చట్టసభలో దీన్ని బీసీ కులగణన చెప్పేసి జనగణన కులగణన చెప్పేసి బీసీలకు రిజర్వేషన్ కల్పించి ఎంత భాగస్వామ్యం ఉంటే ఎంత వ్యక్తులు ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తే ఈ బాధనే ఉండకపోతే మొన్న ఒప్పుకున్నాడు ఆయన. మేము ఒప్పుకున్నామండి, ఒప్పుకోవట్లేదు కదా. ఇక్కడ ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి కేంద్రంలో అది అంటారు కదండి, చేతులు వాళ్ళకి ఆకులు పట్టుకొని ఏం లాభం అని చెప్పేసి. అప్పుడు ఏదో అప్పుడంతా మీరు చేయాల్సింది పోయి ఇప్పుడు మీరు ఒప్పుకుంటే ఏం లాభము? ఇప్పుడు ప్రయత్నాలు జరిగేవన్నీ అనేక వాగ్దానాలు చేసిండ్రు. ఇప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు, సంవత్సరానికి 15 లక్షల రూపాయలు అవన్నీ ఇస్తా అన్నారు. ఎన్నో వాగ్దానాలు చేసిండ్రు. మేము ఇచ్చినటువంటి డెవలప్మెంట్ తప్ప ఈ 11 సంవత్సరాలలో ఎక్కడ జరిగిందండి? ఏ వర్గాలకు చేసిరండి న్యాయం? ఏ ఉద్యోగాలు వచ్చినాయండి? ఏ పరిశ్రమలు వచ్చినాయండి? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి పరిపాలిస్తున్న ప్రభుత్వంలో బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ వచ్చిన వెంటనే బీసీ కమిషన్ ఏర్పాటు చేసినాము తప్ప అది బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం అనేది దాని తర్వాత ప్రక్రియ జరిగింది. జనగణ కులగణన అనేది ఒక ప్రాసెస్. అది మాకు ఎక్కడ మేము పొరపాటు చేసినామో చెప్పండి, సరిదిద్దుకోవడానికి రెడీ ఉన్నాం కదా. మేము రెడీ ఉన్నాము. మా నాయకుడు అదే చెప్తున్నాడు, మా పిసిసి అధ్యక్షుడు అదే చెప్తున్నాడు, మా రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు. కేసీఆర్ గారిని అసెంబ్లీకి రమ్మంటున్నాము, సలహా సూచనలు ఇవ్వమంటున్నాము. ఈ బీసీ దాంట్లో కూడా వారి సలహాలు సూచనలు పెద్దల పాత్ర వహించమంటున్నామండి. మేము ఒక్కరమే పరిపాలిస్తున్నాము, ప్రతిపక్షాన్ని మేము రావద్దని అంటలేము. ఆయననే రావట్లేదు కదా అక్కడికి, ఇప్పుడు అసెంబ్లీకే రావట్లేదు. సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. బీసీలకు జరిగినటువంటి 34% నుంచి 23% నుంచి 42% ఎలా తీసుకురావాలనే దాని గురించి సలహాలు ఇవ్వండి. మేము రెడీ ఉన్నాం కదా, మా ప్రభుత్వం రెడీ ఉంది. అందులో కూడా ఈ రోజు మాకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ రోజు ఒక అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీని పెట్టినాము. అదే ఈ రోజు బీజేపీ కూర్చున్నది అక్కడ, అదే విధంగా బీఆర్ఎస్ కూర్చున్నది. మొన్ననే చూడండి, కొండి సంజయ్ గారిని పనిచేయకుండా తీసేసి మళ్ళా ఒకరైనటువంటి అగవర్నర్ మన కిషన్ రెడ్డి గారికి ఇచ్చిండ్రు. ఈ రోజు రామచంద్ర రెడ్డి గారిని చేస్తున్నారు. అదే విధంగా ఈ రోజు అక్కడ కేసీఆర్ గారు అయితే ఒక్కరికి బీసీకి అవకాశం ఇవ్వలేదు పార్టీ పరంగా 11 సంవత్సరాలలో. పరిపాలన వాళ్ళే, పార్టీ హక్కులు వాళ్ళే. బీసీల కోసం ఎక్కడ చిత్తశుద్ధి ఉందండి? 2 పార్టీలకు. ఓకే, మీకు చిత్తశుద్ధి ఉందని మీరు అంటున్నారు. ఓకే, మంచిదే, పోరాటం చేయాలి, రావాలని అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అధికారమే 2 పార్టీలకు లేదండి. ఒక నిమిషం, రైట్. ఎస్ రవికుమార్ గారు, సో సరే, అది స్థానిక ఎన్నికలు వాయిదా పడతాయి తాత్కాలికంగా, వాళ్ళు సరే ఏదో ఢిల్లీలో ప్రెషరైజ్ తీసుకొస్తామంటున్నారు, ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. అండ్ బీజేపీ కూడా ఒక మాట అనింది, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ రిజర్వేషన్ కి లోబడే అక్కడ ఆర్డినెన్స్ పెండింగ్ ఉన్నా సరే మేము వెళ్తామని చెప్పేసి అంటున్నారు. బీజేపీ నుంచి కూడా ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చింది, మేము కూడా ఆ వారిగానే ఇస్తామని చెప్పేసి, బీసీలకు 42% పరంగానే 45 ఇస్తామంది. సో బీఆర్ఎస్ నుంచి అసలు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఇంతవరకు ఒక ఏమీ లేదు, అసలు ఇంతవరకు ఒక రెస్పాన్స్ లేదు. వాళ్ళు ఆ పర్సెంటేజ్ అన్ని ఇస్తామన్నారు, కనీసం అటు బీసీల పైన టికెట్లకు సంబంధించి కూడా మీ నుంచి ఒక క్లారిటీ లేదు, అసలు ఇంతవరకు నోరు కూడా మెదపడం లేదు. ఏంటి, లైట్ తీసేసుకుందా బీఆర్ఎస్ లోకల్ బాడీ ఎన్నికల్ని? సునీత గారు, మీరు చెప్పే అభిప్రాయము చెప్పింది 100% అబద్ధం అండి. బీఆర్ఎస్ పార్టీ ఆ సందర్భం వస్తే 42 కాదు కదా 50%కి మించిస్తుంది, దాంట్లో ఇంకా డౌట్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో 2018లో ఇచ్చింది, 2018లో ఇచ్చి చూపించింది ప్రాక్టీస్ లో, మళ్ళీ ఆ చర్చలేకూడదు. దాన్ని వీళ్ళు చేసే మోసాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాన్ని, తప్పిదాన్ని డైవర్ట్ చేసేటటువంటి దిక్కుమాల వాదన ఇది. ఎందుకంటే వాళ్ళ చట్టబద్ధంగా నువ్వు ఇస్తున్నది కామారెడ్డికి చట్టబద్ధంగా 42% ఇస్తా అని చెప్పాను. దానికి ఎట్లా సాధ్యమో సాధ్య సజాలు ఏందనేది మాట్లాడతాం. అది కానప్పుడు పార్టీల పరంగా అప్పుడు మాట్లాడతాం, పార్టీ చూసుకుంటారు. మా పార్టీ బాధించారు. ఎందుకు అంటే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయండి, సర్పంచ్లో పార్టీల పరంగా టికెట్లు ఇస్తారా, బీఫామ్ ఇస్తారా? ఏ లెక్క ఎక్కడ లెక్క ఉంటుందండి?
అరే ఇది బీసీలని పార్టీల పరంగా ఇవ్వడం అంటేనే మోసం చేయటం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ ఒక ఊర్లో ఇస్తుంది, అక్కడ ఇంకొకరు బలమైనటువంటి రెడ్డినో ఇంకో అగ్రవర్ణమో ఉంటారు, ఆ బీసీని ఓడగొట్టడం. టిఆర్ఎస్ ఇంకొక దగ్గర ఇస్తుంది, బీజేపీ ఇంకొక దగ్గర ఇస్తుంది. అదే రిజర్వేషన్ అయితే ఒకే చోట ముగ్గురు బీసీ అభ్యర్థులు పోటీ పడతారు కాబట్టి పోటీ పడిన ముగ్గురులో ఎవరో ఒక బీసీ గెలుస్తాడు. అది రిజర్వేషన్లకు ఉన్నటువంటి అంతర్సూత్రం. అది ఆ అంతర్సూత్రాన్ని పెట్టేసి లంగ రాజకీయం చేయడము, తప్ప రాజకీయం చేయడము, ఇంకా దబాయించి మాట్లాడటం ఏదండి. అసలు ఈ లోకల్ బాడీస్ రిజర్వేషన్ల సీలింగ్ వచ్చింది ఎప్పుడండి? సీలింగ్ సమస్య వచ్చింది ఎప్పుడు? 2010లో. ఆ 2010లో సుప్రీం కోర్టు ఇచ్చినప్పుడు ఇదే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చింది అప్పుడేమిటో అదే రోజు ఎందుకు సరిదిద్దలే? అదే రోజు రాజ్యాంగ సవరణ ఎందుకు చేయించలే? 9th షెడ్యూల్ ఎందుకు చేయించలే? ఇవాళ చేస్తున్నటువంటి యాగి ఎందుకు చేయలే? ఆ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వము, జానారెడ్డి గారే పంచాయతీరాజ్ మంత్రి, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. ఇక్కడ తీర్మానం చేసుకొని అసెంబ్లీ తీర్మానం చేసుకొని 9th షెడ్యూల్ లో పార్లమెంట్ లో 9th షెడ్యూల్ లో పెట్టి సరే మేము చేసింది గతంలో మేము చేయలేకపోయాము, మా తప్పుల్ని గ్రహించాము, మా చిత్తశుద్ధి ఉంది, మేము ఇప్పుడు చేస్తున్నాం. అసలు బీఆర్ఎస్ కి ఇప్పుడు ఆ నైతిక హక్కే లేదు బీసీలకు సంబంధించి మాట్లాడడానికి అని చెప్పేసి ఇందాక జితేంద్ర గారు అన్నారు. అధికారం ఉన్నప్పుడేం చెయ్యరు, తర్వాతనే మోసం చేస్తారు. ఇవాళ ఏంటి మీకు కూడా వర్తిస్తుందండి, మీకు కూడా అధికారం ఉన్నప్పుడు మీరు కూడా చేయలేదు అని చెప్పేసి రెగ్యులర్ కి బీసీ కమిషన్ ఇచ్చారు. ఇది తప్పు, ఇట్లా చేయొద్దు అని చెప్పి మొత్తుకున్నాం, వినలే. 6 నెలల తర్వాత హైకోర్టు వార్నింగ్ ఇస్తే ఇట్లా ఇస్తారు, డెడికేటెడ్ కమిషన్ ఇవ్వాలి కదా అంటే అప్పుడు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిండ్రు. ఆ డెడికేటెడ్ కమిషన్ కూడా 1 మ్యాన్ కమిషన్ ఇచ్చిండ్రు. దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటి? ఏం చెప్పారు చెప్పండి? దానికి ఉన్న మ్యాన్ పవర్ ఏంది? ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిందా? ఎక్స్పర్ట్స్ ఇచ్చిందా? మ్యాన్ పవర్ ఇచ్చిందా? ఇప్పటిదాకా మనం అదే అంశం గురించి మాట్లాడాం. తీర్మానం రాసియండి అని చెప్పిండు. ఏం చెప్పింది? పాస్ కావాలి, ఎంపరికల్ డేటా ఉండాలి, దాని ప్రకారంగా రిజర్వేషన్స్ ఇవన్నీ ప్రాసెస్ చేసుకోవాలి. ఇవన్నీ చెప్పినాం. అసెంబ్లీలో అయినా కూడా సహకరించారు అన్ని పార్టీలు. నేను చెప్తున్నా అన్ని పార్టీలు సహకరిస్తలేరు అని చెప్పేసి మాట్లాడింది. సహకరించింది కాబట్టి అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం అయింది. సహకరించి అన్ని పార్టీలు బీఆర్ఎస్ తో సహా అన్ని పార్టీలు సహకరించినాయి కాబట్టి రాష్ట్రపతికి పంపించారు. మీరు బిల్ చేసి చట్టం చేసి బిల్లుని చెప్పినాం. ఇది అందరూ సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రిగా తక్షణ అఖిలపక్ష సమావేశం పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని దీన్ని ఎట్లా కార్యాచరణ రూపొందించండి, ఢిల్లీకి పోదాం, ప్రధానమంత్రిని కలుస్తాం. తమిళనాడు 1993లో అట్లనే చేసుకున్నది జయలలిత గారు. చెప్పినాం. ఇవాళ అంతా పీకల దాకా తీసుకొచ్చేసి బీసీల గొంతు పెట్టి బీసీల మెడ మీద తుపాకీ పెట్టి లోకల్ బాడీ ఎలక్షన్లన్నీ ఎత్తగొట్టాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏం తమాషా అనుకుంటున్నారా? బీసీలు అంటే అంత అలసైందా కాంగ్రెస్ పార్టీకి? మీరు ఒకటి చెప్పండి, ఢిల్లీకి మీరు కూడా వెళ్తున్నారా? జంతర్ మంతర్ ధర్నాకి బీఆర్ఎస్ కూడా వెళ్తుందా? ఆ రోజు కులగన్న చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడుతుంటారు. రవికుమార్ గారు మొట్టమొదటి మరి ఎవడండి ఈ దేశాన్ని 35-60 ఏళ్ళు పరిపాలించింది? కాంగ్రెస్ పార్టీ కదా. ఈ రాష్ట్రాన్ని అడిగిన ప్రశ్నల్ని మీరు దాటేస్తున్నారు, మీరే కదా, మీ వర్షంలో మీరే వెళ్ళిపోతున్నారు కాబట్టి అది పక్కకు పెట్టేసి మోసం చేసిన వాళ్ళే మీరు సహకరిస్తలేరని. ఓకే రవికుమార్ గారు ఒక నిమిషం అండి, టైం తక్కువ ఉంది, మిగిలిన వాళ్ళని కూడా మాట్లాడివ్వాలి. వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. సహకరించడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఢిల్లీకి వెళ్తుందా జంతర్ మంతర్ కి? అంతర్గత రాజకీయాలకు వచ్చిందాక మిత్రుడు విజయ్ చెప్పినట్టుగా మీ ఏఐసిసి పిసిసి ప్రెసిడెంట్ ఏఐసిసి 4సారి అడిగాను రవికుమార్ గారు, జంతర్ మంతర్ కి మీరు కూడా వెళ్తున్నారని 4సారి అడిగాను, మీరు దాటేశారు. ఇక్కడే అర్థమైతుంది బీఆర్ఎస్ వైఖరి ఏంటో. సరే ఆగండి. వెంకటరెడ్డి గారు, సో మీరేం చెప్తారు? బీజేపీ నుంచి ఉంటుందా సపోర్ట్? జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తాం మేము, బీసీలకు సంబంధించి ప్రెషరైజ్ చేస్తామంటున్నారు రవికుమార్ గారు. ఒక నిమిషం ఆగండి. మీరు కాంగ్రెస్ ప్రోగ్రామ్ అది, కాంగ్రెస్ ప్రోగ్రామ్ డ్రామా అది. కాంగ్రెస్ ప్రోగ్రామ్ పార్టీ ప్రోగ్రామ్ ఇచ్చి ప్రభుత్వం ముసుగులో మిగతా వాళ్ళంతా వెనకబడి రావాలంటే ఇక్కడ ఒక నిమిషం ఆగండి. కాన్ఫిడెన్స్ లో తీసుకోమని చెప్పినాం, అందరి అభిప్రాయాలు తీసుకోమని చెప్పినాం. ఒక నిమిషం రవికుమార్ గారు, నేను అదే పాయింట్ జితేందర్ గారిని అడుగుతాను, మీరు దయచేసి ఆగండి, వాళ్ళని కూడా జవాబు తీసుకుందాం. ఒక నిమిషం ఆగండి, నాకు అర్థమైంది. ఆగండి. అంటే బీజేపీని వెళ్ళొద్దు అంటున్నారా మీరు? నాకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ బీజేపీ కూడా వెళ్ళొద్దని చెప్పి బీఆర్ఎస్ నుంచి మాట్లాడుతున్నారా? కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ కాబట్టి బీజేపీ కూడా వెళ్ళొద్దని చెప్తారా?
అది బీసీలకు సంబంధించి రిజర్వేషన్ కోసం వాళ్ళు ప్రెషర్ తీసుకొస్తామని చెప్పేసి అది కాదు, కాంగ్రెస్ ప్రోగ్రామ్ అని అంటున్నారు. బీజేపీని కూడా వెళ్ళనివద్దు అంటున్నారు కదా. సరే ఆగండి ఒక నిమిషం. మరి మీరు ఇంటరప్ట్ అవుతే అదే అనిపిస్తుంది. మీరు ఇంటరప్ట్ బీజేపీని అడిగినప్పుడు మీరు ఇంటరప్ట్ అవుతే బీజేపీని కూడా మీరు వాళ్ళని కూడా ఈ రకంగానే ప్రెషర్ చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. బీఆర్ఎస్ బీజేపీకి డైరెక్షన్స్ ఇస్తుందని మాకు అనిపిస్తుంది. మీరు ఆగండి. వెంకటరెడ్డి గారు, రవికుమార్ గారు ఒక నిమిషం టైం తక్కువ ఉంది. మిగిలిన పార్టీ వాళ్ళు మాట్లాడాలి. ఒక నిమిషం అండి రవికుమార్ గారు, ఒక నిమిషం ఆగండి. మీరు వెంకటరెడ్డి గారు చెప్పండి. ముందు ఎప్పుడూ చేసినటువంటి కార్యక్రమం 4 నెలలు మాట్లాడిందే మళ్ళీ మాట్లాడుతున్నారండి. మీరు టైం వేస్ట్ చేస్తున్నారు రవికుమార్ గారు. యు ఆర్ వేస్టింగ్ ద టైం అండి. మీరు మిగిలిన వాళ్ళ టైం కూడా వేస్ట్ చేస్తున్నారు. ఒక నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు కాస్త రవికుమార్ గారిని మ్యూట్ లో పెట్టండి. పీసీఆర్ వెంకటరెడ్డి గారు చెప్పండి. ఒక నిమిషం జితేందర్ గారు, ఇందాక మీరు మాట్లాడారు. ఒక నిమిషం నేను చెప్పాను, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. జితేందర్ గారు నేను చెప్పాను, నేను కంట్రోల్ చేశాను, ఆయన ఆగారు. మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు దీని గురించి. నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్తే చాలు. నేను అందుకే మిమ్మల్ని పిలిచాను. మీరు ఆగండి. జితేందర్ గారు, వెంకటరెడ్డి గారు, మీరు ఒక నిమిషం ఆగండి. జితేందర్ గారు, రవికుమార్ గారు, టైం దగ్గరకు వచ్చిన దాకా మీరు ఏం చేస్తారో నాకు అర్థం కాదండి. డిబేట్ అంతా కూడా వరకు నేను అడిగిన దానికి జవాబు చెప్పకుండా మీరు మాట్లాడుకోవడానికి మాత్రం ముందుకు వచ్చేస్తారు. ఆగండి దయచేసి, ఒక నిమిషం ఆగండి ఇద్దరు. వెంకటరెడ్డి గారు చెప్పండి. మీరు ఇప్పుడు ఒకటి మేడం, మిత్రులు రవికుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్, మేధావి, ఆ రకంగా మాట్లాడడం నాకు కూడా కొంచెం బాధ అనిపిస్తున్నటువంటిది. ఆగాలి కదా మనం అంతా. చర్చ అనేది మేధావుల చర్చ. ఇది నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది విఫల ప్రయత్నం కిందనే మారుతున్నటువంటి ఒక పరిస్థితి కనబడుతుంది. ఈ రకంగా బీసీలకు అన్యాయం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ యొక్క తీవ్రమైనటువంటి ఆరోపణ. మేము కట్టుబడి ఉన్నాం, అన్నిటికీ కట్టుబడి ఉన్నాం, అసెంబ్లీలో ఒప్పుకున్నాం. ఇవాళ జరిగింది ఏంది? ఐఎన్డిఏ గ్రూప్ ఉంది. ఐఎన్డిఏ గ్రూపు యొక్క అభిప్రాయం ఇప్పుడు మేము ఎందుకంటే జాతీయ స్థాయిలో ఒక విధానం కావాలి దీని మీద. అందుకే మేము కులగణన చేయబోతున్నాము. కులగణన వచ్చిన తర్వాత ఇంకా సంవత్సరం లోపల దీనికి సంబంధించిన ఒక నిర్ణయం అనేటువంటిది జరిగేటువంటి అవకాశాలు తప్పకుండా ఉన్నాయని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఐఎన్డిఏ గ్రూప్ అభిప్రాయం చీఫ్ మినిస్టరే కదండి. ఎవరు? రేవంత్ రెడ్డి మీ చీఫ్ మినిస్టరే కదా. అదే అట్లా మాట్లాడితే ఎట్లా అండి? మీరు నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి మా చీఫ్ మినిస్టర్ మీరు మాట్లాడితే ఎట్లా అర్థరహితంగా మాట్లాడితే కేసీఆర్ గారు మా చీఫ్ మినిస్టర్ అని రాదు కదా. ఎందుకు అదంటే ఎందుకు? పద్ధతి కాదు కదా ఇది. నేనేమంటున్నా అంటే మీకు ఎంత ఇప్పుడు మీరు కూడా విజయకుమార్ గారు మీరంటే గౌరవం ఉంది, ఒక విశ్లేషకుని లిమిట్స్ లోనే మాట్లాడితే బాగుంటది. అది దాటి మాట్లాడితే ఏం లాభం చెప్పండి? ఇది నీకు చాలా సందర్భాల్లో మీతో నేను మాట్లాడడం జరిగినటువంటిది. సారీ. ఒకటి సునీత గారు, జాతీయ స్థాయిలో ఐఎన్డిఏ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ కు సంబంధించినటువంటి అభిప్రాయం ఏది దీని మీద అనేటువంటిది వాళ్ళు సేకరించలేదు. వాళ్ళు 100 మంది ఎంపీలు మేము అక్కడ ధర్నా చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు. ఇప్పుడు ఏనాడు కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీలతో సమావేశం పెట్టి అక్కడ మోదీ గారి దగ్గర తీసుకెళ్లి ఇది సమస్య, దీన్ని ఎట్లా పరిష్కరిస్తారంటే అడిగిన సందర్భాలు లేవు. ఇప్పుడు కూడా నేను మంత్రివర్గం లేదంటే ప్రతిపక్ష పార్టీలు రండి అంటున్నారు. అట్లా మా ఇంట్లో పెళ్లిది రండి అని ఇట్లా చెప్పుకోపోయినట్టుగా చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చే చిత్తశుద్ధి వాళ్ళు ఏనాడు లేదు. వాళ్ళు ఏంటంటే పార్టీ వ్యవహారం కింద తీసుకుంటారు దాన్ని. అట్లా కాదు. ఇది బీసీ సమాజానికి సంబంధించిన వ్యవహారం. అన్ని పార్టీలను కలుపుకుని పోయే పద్ధతిలో ఎక్కడ లేదు. రాష్ట్ర స్థాయిలో ప్రతిపక్ష పార్టీల సమావేశం పెట్టిండా? దాని మీద పెట్టలే. అక్కడ కేంద్రంలో ఏమైనా సమావేశం పెట్టిండా? 40 సార్లు పోయించినాడు. ఒకనాడు కూడా మోదీ గారు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదా? చెప్పాలి కదా. నేను ఈ సమస్య మీద మేము బీసీకి సంబంధించిన సమస్య మీద మీతో మాట్లాడాలనుకుంటున్నాము కాబట్టి ఏంటంటే అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఒక హంగామా క్రియేట్ చేస్తున్నాడు. వాళ్ళ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థమైతే లేదు. దానికి ఇంకా రాహుల్ గాంధీ గారు ఏంటంటే ఇది మోడల్ అని అంటున్నాడు. ఏం మోడల్ అండి? అసలు వాళ్ళ కాన్సెప్ట్ లేదు. ఎట్లా బీసీ కమిషన్కి ఏం సంబంధం అండి? ఇప్పుడు మిత్రులు చెప్తున్నారు, కాంగ్రెస్ మిత్రులు, బీసీ కమిషన్ బీసీ అభివృద్ధి కార్యక్రమాలు వ్యవహారాలు చూస్తుంది. కులగణనకు సంబంధించి ఏం సమావేశం అంటే నిరంజన్ గారు అధ్యక్షతను వేసినారు. అది తప్పని హైకోర్టు కామెంట్ చేసిన తర్వాత వెంకటేశ్వరరావు గారిని తీసుకొచ్చినారు. డెలిగేట్ వెంకటేశ్వరరావు గారిని కుర్చీలో కూర్చుండేబట్టి ఆయన ముందు డేటా పెట్టినారు. డేటా పెట్టి దీన్ని క్లాసిఫై చేయమన్నారు. తప్పది. ఇవన్నీ తప్పులు చేసుకుంటే తెలిసే తప్పులు చేసి అక్కడ ఒకటి పంపించినారు, ఇక్కడ ఒకటి పంపించినారు, రాష్ట్రపతికి ఒకటి పంపించినారు, గవర్నర్కి ఒకటి పంపించినారు. దీనిలో ఏంటంటే బీజేపీ చేయడం లేదు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అనేటువంటిది ఒక బురద చల్లడానికి చేసేటువంటి ఒక ప్రయత్నము లేదు. ఇప్పుడు మంత్రివర్గంలో ఎంతమందికి ఇచ్చినారో చెప్పండి? 42%. కార్పొరేషన్ చైర్మన్లు ఎంతమందికి ఇచ్చారో చెప్పమనండి. ఎంతమంది పార్లమెంట్ మెంబర్లను గెలిపించుకున్నారో చెప్పండి. సీట్లు ఇచ్చేటప్పుడు ఎన్ని సీట్లు ఇచ్చారో చెప్పండి. బీసీలు వాళ్ళు కొట్లాడితే కూడా 25 సీట్ల కంటే ఎక్కువ ఇవ్వలేదండి మన అసెంబ్లీలో. మేము ఇచ్చినాము 40-42 సీట్లు ఇచ్చినాము. గెలిచిన తమ సంగతి. కాబట్టి కాంగ్రెస్ ఏనాడు కూడా బీసీకి అనుకూలమైన పార్టీ కాదు.
అది ఒక వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుంది. ఓకే అండి ఎస్ జితేందర్ గారు ఒక్క మాట స్ట్రైట్ గా మీరు ఆ జవాబు చెప్పండి. సో ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పారు, రవికుమార్ గారు కూడా అదే పాయింట్ చెప్పారు. కేవలం మీరు కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ లాగా అనిపిస్తుంది కానీ అన్ని పార్టీలని పిలిస్తే అన్ని పార్టీలు అఖిలపక్ష పార్టీలు అన్ని కూడా అక్కడికి వచ్చేసి మద్దతు తెలుపుతుంది కదా. ఇది కాంగ్రెస్ పార్టీయా లేదంటే కాంగ్రెస్ కార్యక్రమమా లేదంటే అందరినీ పిలుచుకొని వెళ్తున్నారా? ఒక మాట చెప్పండి, పిలిచారా లేదా మీరే వెళ్తున్నారా? లేదండి, ఇప్పుడు మేము అందరి సహాయ సహకారాలు తీసుకుంటేనే ఇది బీసీ రిజర్వేషన్ అనేది ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ స్టేట్ అవే పెట్టుకోవచ్చు. మనకు రిజర్వేషన్స్ కావాల్సినవి మున్సిపాలిటీకి, అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీకి. కాబట్టి ఇప్పుడు మా ప్రభుత్వం అనేక రకాలుగా ఆలోచన చేస్తుందండి. ముందుగా ఏంటంటే మేము ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా బీసీలకు 42% ఇచ్చే విషయంపై దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ఎంపీలతోని అందరితో మాట్లాడుతున్నారు. మా రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. దీన్ని ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు ఉన్నటువంటి స్థానిక సంస్థలలో గాని చట్టసభలలో గాని పెద్ద ఎత్తున 55% దేశవ్యాప్తంగా చెప్తున్నారు. మాకు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. మీరు ఒకటే పాయింట్ చెప్పండి, అన్ని పార్టీలను పిలిచారా? 5, 6, 7 తేదీన ఢిల్లీలో మీరు ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారు అన్ని పార్టీలు వస్తున్నాయా? ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉంది అక్కడ? లేదు, అందరినీ పిలిచే ప్రయత్నాలే జరుగుతున్నాయి. రైట్, ఓకే అండి, నాకు జవాబు అదే పనిలో ఉన్నారు. అందరినీ ఆహ్వానిస్తారు, అందరి సరే చూద్దాం. అది ఇంకొక వారంలో మాకు కూడా కనిపిస్తుంది. మీరు అందరిని పిలిచారా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం అని మాకు కూడా కనిపిస్తుంది. ఎస్ విజయ్ గారు ఫైనల్ కామెంట్స్ చెప్పండి. లేదు, ఫైనల్ ఏముంది అనేది ప్రభుత్వ కార్యక్రమం. నిన్న క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయం అది ప్రభుత్వ కార్యక్రమం లాగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వం తరఫున పోతున్నాము అనేది ఇప్పటివరకు చెప్పినటువంటిది. పార్టీ తరఫున పోతున్నారా, ఇతర అఖిల పక్షాన్ని తీసుకుపోతారా అనేది క్లారిటీ లేదు. ప్రభుత్వ పరంగా క్యాబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం అది ఆ రకంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇదో రకమైనటువంటి మోసపూరితమైనటువంటిదేనండి. అక్కడ కాదు అని తెలిసి కూడా వీళ్ళు వెళ్తున్నటువంటి అంశం. ఎందుకంటే రాజకీయం అంతే, రాజకీయం చేసి దొరుకుకొని పోదాం, చూద్దాం భవిష్యత్తు ఏమైంది అని ఒకే ఒకటి తప్ప చిత్తశుద్ధి ఉన్నదైతే కనిపిస్తలేదు. మేము ఈ ప్రయత్నాలు చేసినాము, మేము 42% ఇద్దామని చూసినాము, మాకు ఏది ఎవరు సహకరించలేదని పక్కోళ్ళ మీద నెట్టేసి ఎలక్షన్లకు పోరా ఎలక్షన్లకు, అది కూడా తెలియనటువంటి అంశం. ఓకే అండి, రైట్ అండి. విజయ్ గారు, రవికుమార్ గారు అండ్ జితేందర్ గారు, వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తమే అటు బీసీ రిజర్వేషన్ల అంశం అయితే ఒక కొలికి వచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం అయితే చేస్తుంది. కేంద్రం పైన మేము ఖచ్చితంగా ప్రెషర్ తీసుకొచ్చి ఖచ్చితంగా రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు. చూద్దాం మరి ఇది ఎంతవరకు వెళ్తుంది, జంతర్ మంతర్ లో ఎలాంటి డిమాండ్లు చేస్తారనేది మాత్రం చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ సిటీ న్యూస్. బీసీ రిజర్వేషన్ల అంశం కొలికి వచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. 31వ తారీఖులోగా రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం ఎన్నికల ప్రక్రియకు సెప్టెంబర్ 30లో డెడ్ లైన్ పెట్టిందో, ఆ పెట్టిన తర్వాత హడావుడిగా ఈ మళ్ళీ ఆర్డినెన్స్, ఈ జీవో అనేటువంటి ఒక రాజకీయ డ్రామాకు తెరదీసి ఆ రోజే చెప్పినాం, మంత్రివర్గంలో పెట్టి ఆర్డినెన్స్ తెస్తాం, జీవో తెస్తాం, ఎన్నికలు పెడతాం అని చెప్పేసి చెప్తా కూడా వెంటనే మేము చెప్పినాం. అదే రోజు చెప్పినాం, ఇది మీరు ఒక వైపున ఢిల్లీకి అదే అంశం మీద, రిజర్వేషన్లకు సంబంధించి అదే అంశం మీద ఆ రాష్ట్ర అసెంబ్లీ చట్టం చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించిన తర్వాత రాష్ట్రపతి పరిశీలనలో ఉండగా మళ్ళీ ఇక్కడ మీరు అదే అంశం మీద ఆర్డినెన్స్ ఇవ్వడం అనేది ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు, గవర్నర్ కూడా యాక్సెప్ట్ చేయడం అని చెప్పేసి చెప్తా దానికి పనికి మాల వితండవాదాలు చేసిరు, అయిపోతుంది అన్నారు, ఇది అన్నారు, ఇదంతా కూడా ఏదో మా మీద నింద వేసే ప్రయత్నం చేసిండ్రు. అయినా కూడా మేము నిశ్చలంగా స్థిరంగా అదే అభిప్రాయంతో చెప్పినాం. ఇప్పటికీ చెప్తున్నాం, 9వ షెడ్యూల్లో చేస్తే తప్ప 42% రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత ఉండదు. అది వాస్తవము, అది హేతుబద్ధము, అది రాజ్యాంగబద్ధము. ఆ వాదన నేను చెప్తున్నది. అంటే కరెక్టే మీరు చెప్తుంది. ఓకే, ఇప్పుడు 50% క్యాప్ దాటుతుంది కాబట్టి మీరు చెప్తున్నారు రాజ్యాంగబద్ధం కాదని. కానీ బీఆర్ఎస్ మద్దతు ఉందా? 42% కోరుకుంటుందా? ఏదైతే కాంగ్రెస్ డిక్లరేషన్లు ఇచ్చినట్లుగా బీఆర్ఎస్ కూడా అదే కోరుకుంటుందా, బీసీలకు 42% రిజర్వేషన్ ఉండాలని? ఇంతవరకు మేము చెప్పిన దాంట్లో ఉన్న స్పష్టత ఉన్నది. 40 మద్దతు లేకపోతే మేము అసెంబ్లీలో తీర్మానం పెట్టిన రోజు బేస్ తరగతికి ఎందుకు మద్దతు ఇస్తాం, సంపూర్ణంగా ఎందుకు మద్దతు